హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ దివేశ్వరి. ప్రస్తుతం అల్లు అర్జున్ కి బ్యాడ్ టైం నడుస్తుందని తెలుస్తోంది. ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నంద్యాల వైసీపీ ప్రత్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. మెగా అభిమానులంతా బన్నీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. పైగా ఫ్యామిలీ హీరోల సైతం బన్నీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశాడు. ఇలా తెలిసో తెలియకో మెగా కుటుంబానికి మెగా అభిమానులకు దూరం అవుతున్న బన్నీకి సినిమాల పరంగా షాకులు తగులుతున్నాయి. ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 6కి వాయిదా పడింది. అట్లీతో చేయాల్సిన భారీ సినిమా ఆగిపోయింది. ఇది చాలదన్నట్టు అభిమానుల నుంచి కూడా కొత్త చిక్కులు మొదలయ్యాయి. స్టార్ హీరోల సినిమాల కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తారు. అలాంటి విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో సినిమా వాయిదా పడిందన్న వార్త వస్తే వారి బాధ మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానుల పరిస్థితి అలాగే ఉంది. బన్నీ హీరోగా నటించిన పుష్ప 1 2021 డిసెంబర్లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించింది. అందుకే దానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతగానో ఎదురు చూశారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వేళ ఈ సినిమా డిసెంబర్ 6కి వాయిదా అని ప్రకటించి షాక్ ఇచ్చారు మేకర్స్. నిజానికి బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల మధ్య కూడా ఇంత గ్యాప్ లేదు. కానీ పుష్ప సినిమా మధ్య ఏకంగా 3 ఏళ్లు గ్యాప్ వస్తోంది. దీంతో అభిమానుల ఆవేదన ఆగ్రహంగా మారుతోంది. అభిమానుల ఎమోషన్స్తో ఆడుకోవద్దని ఫైర్ అవుతున్నారు. ఇంకా కొందరు అభిమానులైతే అడుగు ముందుకేసి ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకోవడం ఫిలిం మేకర్స్కి జోక్ అయిపోయిందని, దీనిపై పుష్ప అభిమానుల తరఫున కోర్టులో కేసు వేస్తామని బెదిరిస్తున్నారు. మరి అభిమానులను కూల్ చేయడానికి పుష్పరాజ్ ఏం చేస్తాడో చూడాలి.